ఢిల్లీలో వైసీపీ ఎంపీలు దీక్ష చేస్తున్న టెంట్ కూలిపోయింది. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ వైసీపీ ఎంపీలు ఏపీ భవన్లో దీక్ష చేస్తున్నారు. ఈదురుగాలుల బీభత్సానికి వైసీపీ వేసిన టెంట్ కూలిపోయింది. టెంట్ కూలిపోయిన సమయంలో ఎంపీలు ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఈదురుగాలుల బీభత్సానికి టెంట్ కూలిపోవడంతో వైసీపీ ఎంపీలు ఏపీ భవన్ లోపల దీక్ష కొనసాగిస్తున్నారు. రాజీనామా చేసిన వైవి సుబ్బారెడ్డి, మేకపాటి రాజమోహన్ రెడ్డి, మిథున్ రెడ్డి, అవినాష్ రెడ్డి, వరప్రసాద్ రావులు దీక్ష కొనసాగిస్తున్నారు. ఈదురుగాలుల బీభత్సానికి టెంట్ కూలిపోవడంతో వైసీపీ ఎంపీలు ఏపీ భవన్ లోపల దీక్ష కొనసాగిస్తున్నారు. మరి దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శిరీష్ మనకు అందిస్తారు. శిరీష్, 5 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా ఢిల్లీలో వాతావరణం అనేది కూడా మారిపోయింది. బలమైన గాలులతో పాటుగా తేలికపాటి వర్షం అనేది కూడా కురియడంతో ఏపీ భవన్ లో దీక్ష కోసం వేసిన టెంట్ అన్ని కూడా గాలికి పడిపోవడం కూడా జరిగింది. దీంతో చాలా మంది కార్యకర్తలు కూడా టెంట్లలో కింద చిక్కుకుపోయారు. కానీ ఎవరికి ఎటువంటి గాయాలనేవి కూడా కాలేదు. స్టేజ్ మీద దీక్ష చేస్తున్న వైసీపీ ఎంపీలు అందరూ కూడా కిందికి వచ్చేయడం కూడా జరిగింది. వాళ్ళు ఏపీ భవన్ కారిడార్ లో ఉన్న గద్దెలపై కూర్చొని తమ యొక్క దీక్షను కొనసాగిస్తున్నారు. వాతావరణం అనేది అనుకూలించగానే నార్మల్ స్థితికి రాగానే మళ్ళీ పొద్దు నుంచి దీక్ష నిర్వహిస్తున్న ఆ ప్లేస్ లోనే యథావిధిగా దీక్ష కొనసాగుతుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఎవరికి ఎటువంటి గాయాలనేవి కూడా కాకపోవడంతో అధికారులు ఉపయోగించుకున్నారు. వాతావరణం అనేది నార్మల్ స్టేజ్కి వచ్చి గాలి తీవ్రత అనేది తగ్గంగానే మళ్ళీ సభాస్థలికి సంబంధించిన ఏర్పాట్లన్నింటినీ కూడా పునరుద్ధరిస్తాం. వెంటనే అక్కడే మళ్ళీ దీక్ష కొనసాగిస్తారు. ఒకవేళ పరిస్థితి అదే కనుక కొనసాగితే ఇప్పుడు ఆ కారిడార్ లోనే ఎంపీల దీక్ష కొనసాగుతుందని చెప్పేసి వైసీపీ నాయకులు ప్రకటించడం కూడా జరిగింది. ఓవరాల్ గా చూసినట్లయితే ప్రస్తుతానికైతే ఇంకా వాతావరణం అనేది ఇబ్బందికరంగానే ఉన్నట్లు కనపడుతుంది. సంధ్య, మరి దీనిపై వైసీపీ ఎంపీలు ఏమైనా స్పందించారా? ఢిల్లీలో వైసీపీ ఎంపీలు దీక్ష చేస్తున్న టెంట్ కూలిపోయింది. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ వైసీపీ ఎంపీలు ఏపీ భవన్లో దీక్ష చేస్తున్నారు. ఈదురుగాలుల బీభత్సానికి వైసీపీ వేసిన టెంట్ కూలిపోయింది. టెంట్ కూలిపోయిన సమయంలో వైసీపీ ఎంపీలు ఎవరూ టెంట్లో లేకపోవడంతో త్రుటిలో ప్రమాదం తప్పింది. ఈదురుగాలుల బీభత్సానికి టెంట్ కూలిపోవడంతో వైసీపీ ఎంపీలు ఏపీ భవన్ లోపల తమ దీక్షను కొనసాగిస్తున్నారు. రాజీనామా చేసిన వైవి సుబ్బారెడ్డి, అలాగే మేకపాటి రాజమోహన్ రెడ్డి, మిథున్ రెడ్డి, అవినాష్ రెడ్డి, వరప్రసాద్ రావులు దీక్షను ఏపీ భవన్లో కొనసాగిస్తున్నారు.